వచ్చేసా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. సో ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది. రెగ్యులర్ గా వీడియోస్ గురించి ఆలోచిస్తున్నాను, బట్ ఏం చేయాలో ఐడియా ఉండట్లేదు. రెగ్యులర్ గా డైలీ రొటీన్ ఏం చేస్తామని అనిపిస్తుంది. చిన్న పాప ఉంది కాబట్టి నాకు అంత వీడియో లాంగ్ లెంత్ వీడియోస్ చేసే అంత టైం కూడా లేదనమాట. సో ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటో తెలుసా? బ్యాగ్. ఏంటి బ్యాగ్ చూపిస్తాను అనుకుంటున్నారా? ఈ బ్యాగ్ మా చెల్లి కాలేజీకి తీసుకెళ్లే బ్యాగ్ అనమాట. సో ఇదెందుకు మీకు చూపిస్తున్నాను అని అంటే, ఇది బ్యాగ్ కాదు. పూర్వం చెప్తారు కదా, తవ్వితే వజ్రాలు అలాగే బంగారం బయటపడతాయి అంటారు కదా, అలా ఈ బ్యాగ్ లో మనం వెతికితే చాలా విషయాలు తెలుస్తాయి. సో మా చెల్లి బ్యాగ్ వీడియో చేద్దాం అనగానే సర్దుకుంటానంది. నేను సర్దుకొని ఇవ్వలేదన్నమాట, ఎందుకంటే దీంట్లో ఏమున్నాయి నాతో పాటు మీరు కూడా చూడాలి కదా. సో అందుకనే అసలు ఈ బ్యాగ్ లో ఏముంటాయి, ఏమేమి బయట పెడతాయో చూద్దాము. ఇది మా చెల్లి బ్యాగ్ టూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చెల్లి బ్యాగ్ ఎలా ఉంటుందో చూడాలి కదా. సో బ్యాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది మా చెల్లి రెగ్యులర్ గా కాలేజ్కి యూజ్ చేసే బ్యాగ్ అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాగ్ దేనికి తీసుకెళ్తాం? మనం కాలేజ్లో పుస్తకాలు ఉంటాయి కాబట్టి ఏమేమి ఉంటాయి అన్ని క్యారీ చేసుకొని తీసుకెళ్తాం. కానీ ఇందులో పుస్తకాలే ఉండవు, దాంతో పాటు చాలా ఉంటాయి కదా. నాకు తెలుసు, చాలా ఆల్రెడీ ఒకసారి చెక్ చేశాను, ఒక 2-3 months బ్యాగ్ చాలా బయటకు వచ్చినాయి. మళ్ళీ ఇంకా చెక్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు చూపిస్తాను. కాలేజీకి వెళ్ళేటప్పుడు బ్యాగ్ అన్నా తీసుకెళ్తుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళేవి 2 ఉంటాయి. అందులో ఒకటి మొబైల్. తోనే మొబైల్ కి ఛార్జ్ చేస్తుంది అనమాట. సో అటుపొద్దు అటుపోయినా అసలు భూమి అంతా అంతరించిపోయినా మా చెల్లి చేసే మార్నింగ్ ఫస్ట్ పని మొబైల్ కి ఛార్జ్ చేసుకోవడం అనమాట. సో ఈ మొబైల్ చూసారు కదా, తందే. ఇది ఎంత ఇంపార్టెంటో దానికి 1000 రెట్లు ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది లేనిదే అస్సలు మా శాముకి రోజు గడవదు. స్కూల్లోనే ఉంటే కాదు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎంతసేపు స్కూల్ కాదు కాలేజ్ చౌటు మిషన్ పెట్టుకున్నట్టు ఎంతసేపు ఇది పెట్టుకున్నట్టు. సారీ, కాలేజ్. ఇంకా ఇది వచ్చేసి ఈ సైడ్ పాకెట్ లో ఎప్పుడూ ఉంటది అనమాట. ఇంకా మొబైల్ హ్యాండ్ పట్టుకునే వెళ్తుంది. కాలేజ్ లో మొబైల్ మాక్సిమం ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇట్స్ కామన్ థింగ్, బట్ ప్రిఫరెన్స్ ఎక్కువ దీనికి ఇస్తుందని చెప్తున్నాను నేను మీకు. సో మొబైల్ గురించి చూసారు కదా, ఏం పట్టుకెళ్తుంది అనేది. అసలు మెయిన్ థింగ్స్ గురించి చూపిస్తాను. అండ్ అవి ఎందుకు పెట్టిందో కూడా రీజన్ తన్నే అడిగి కనుక్కుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాగ్ పైన పాకెట్ ఉంటుంది కదా, ఈ పాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ పాకెట్ లో ఏముందో చూద్దాము. ఫస్ట్ ఐడి కార్డ్. అమ్మో, మా చెల్లి ఐడి కార్డ్ కూడా తీసుకెళ్తుంది, ఎందుకంటే ఇది లేకపోతే అలౌ చేయరు. ఫైన్ అయితే ఉంటుంది అనమాట, 100 రూపీస్ ఫైన్ ఐడి కార్డు మర్చిపోతే. అందుకనే దీన్ని అయితే ఎప్పుడు క్యారీ చేస్తుంది అనమాట. సో మా చెల్లి ఐడి కార్డ్ ఓకే, ఇది మెయిన్. కాలేజీకి వెళ్తాను కాబట్టి పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ దీంట్లో అయ్య బాబాయ్, ఇదే వింత అనుకుంటా, చూసి దడుచుకోకండి. దువ్వెన. కాలేజ్కి ఇప్పుడు జెంట్స్ దువ్వెన తీసుకెళ్లారంటే ఒక రీజన్ ఉంటుంది, వాళ్ళు కోమ్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువ రెగ్యులర్ గా జెంట్స్ యూజ్ చేస్తారు కోంబ్ అనేది. మరి మా చెల్లి ఎందుకు పట్టుకెళ్ళిందో తన్నే అడుగుదాం. దువ్వెన ఎందుకు పెట్టుకున్నాం? హెయిర్ స్టైల్ చేసుకోవడానికి. అంటే కాలేజ్కి వెళ్ళేది హెయిర్ స్టైల్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు కనుక పెట్టుకోకపోతే పెట్టుకోండి, హెయిర్ స్టైల్ చేసుకోవాలి కదా. మీ ఫ్రెండ్స్ లేకపోతే పక్కన క్లాస్మేట్స్ ఎవరో ఒకళ్ళు కోమ్ చేసుకోవాలి, లేదా వాళ్ళ కోసం వాళ్ళన్నా అడగొచ్చు. తినుకు ఉపయోగపడిపోయినా పక్కన వాళ్ళకి ఉపయోగపడాలి కదా. సో అందుకనే క్యారీ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. సో నేను హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళింది, ఎందుకనంటే మార్నింగ్ హెడ్ బాత్ చేసి పూజ చేసే వల్ల తనకి టైం లేదు. జస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని వెళ్ళింది. వచ్చేటప్పుడు ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకొని వచ్చింది. ఇదేంటి ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకొని వచ్చావంటే, ఆఫ్టర్నూన్ బ్రేక్ లో హెయిర్ డ్రై అయిపోయింది కదా, మా ఫ్రెండ్ నీకు ఫ్రెంచ్ ఫ్లాట్ వేస్తానని చెప్పింది, సో అందుకనే వేయించుకున్నాను అని అంది. అబ్బా, ఇంత గొప్పగా ఎలా వేస్తారు వాళ్ళు హోమ్ లేకోకుండా అని అనుకున్నాను. రీజన్ ఇది ఉంది కాబట్టే వేస్తారు. అండ్ నెక్స్ట్ దువ్వాన్ పెట్టుకెళ్తే లేదు కానీ రబ్బర్ బ్యాండ్ పెట్టుకెళ్తే వచ్చిందా రబ్బర్ బ్యాండ్. ఇంకా ఈ జిప్పులు అయితే ఏం లేవన్నమాట. నెక్స్ట్ సెకండ్ జిప్ లో ఏముందో చూద్దాం. పెన్ను.
మా చెల్లి వెళ్ళి చదువుకుంటుందో లేదా పెన్నులు అమ్ముకుంటుందో నాకు రియల్ గా తెలియట్లేదు. అంటే ఇంట్లో క్యారీ చేసుకుంటాం మనం, అంటే ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాం, ఎప్పుడైనా అయిపోతే తీసుకెళ్తాం కాబట్టి నేను చదువుకునేటప్పుడు కూడా అమ్మ మాకు ఇద్దరికి తెచ్చి పెట్టేది అనమాట. సో ఎప్పుడు లేకపోతే అప్పుడు బీరువాలోంచి తీసుకొని యూజ్ చేసుకునేవాళ్ళం. ఇట్లా బ్యాగ్ లో కట్ట పెట్టుకొని వెళ్తుందంటే నాకు డౌట్ వస్తుంది. ఒకసారి వీళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి తెలుసుకోవాల్సిందే అనమాట, మా చెల్లి ఏమన్నా ఆ పెన్నులు కానీ అమ్ముకుంటుందేమో అని చెప్పి. మీకు ఎవరికైనా పెన్నులు కావాలంటే పెన్ను అంట 5 రూపీస్, పెన్ను కావాలంటే 5 రూపీస్ అంట. కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి 4 రూపీస్. ఎవరికైతే కావాలో వాళ్ళకి అడ్రస్ కి డైరెక్ట్ గా ఈ పెన్ అనేది హోమ్ డెలివరీ చేస్తాము. అండ్ ఇది దీంతో పాటు వావ్ హెయిర్ క్లిప్ కూడా ఉంది. రబ్బర్ బ్యాండ్ దువ్వెనే ఉన్నప్పుడు హెయిర్ క్లిప్ కామన్ కదా, హెయిర్ ఉన్న వాళ్ళకి, లేడీస్ కి. సర్లే ఇగ్నోర్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ పౌచ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పౌచ్ అనమాట. ఈ గ్యాప్ లోనే ఒక డిస్కషన్ జరిగింది. అదేంటంటే కృతి మీకు చూపిస్తుంటే ఈ లోపే అన్ని తీసేస్తుంది అనమాట. సో అరిచానని చెప్పి ఏడుస్తుంది, అందుకే ఫేస్ అట్లా ఉంది. ఇంకా ఈ పౌచ్ ఎంత సార్? 15 రూపీస్ అంట ఈ పౌచ్, ట్రాన్స్పరెంట్, బాగుంది. అండ్ దీంట్లో ఏమున్నాయంటే మార్కర్, హైలైటర్ అంట. నెక్స్ట్ పెన్సిల్, షార్ప్నర్ అండ్ లిడ్ పెన్సిల్, లిడ్స్ కామన్ గా ఉన్నాయి. బట్ లాస్ట్ టైం నేను చూసినప్పుడు మా పాప పెన్సిల్స్, మా పాప ఎరేజర్స్ అన్ని దీని దాంట్లోనే ఉన్నాయి. నేనేమో మా అమ్మాయి దీంట్లో రోజు కూడా పెడుతున్నాను, పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, స్కూల్లో వదిలేసి వస్తున్నా అని చెప్పి. కృతి వాళ్ళ టీచర్ నాకు సండే కాల్ చేస్తారనమాట. సో అందరి పేరెంట్స్ కి సండే కాల్ చేస్తారు. సో పాప ఎట్లా చదువుతుంది ఏంటని కనుక్కోవటానికి. అప్పుడు నేను కంప్లైంట్ చేశాను, డైలీ పెన్సిల్స్, ఎరేజర్స్ నేను పంపిస్తున్నాను, బట్ ఈవినింగ్ వచ్చేటప్పుడు అవి తేటం లేదు అని చెప్పి. తర్వాత చూస్తే మా చెల్లి దాంట్లో ఒక 2 times పెన్సిల్ కనిపించింది అనమాట. అంటే మా అమ్మాయి కూడా తీసి ఈ పౌచ్ లో వేసుకుంటుంది. ఇది పౌచ్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇందులో అద్భుతమైన పౌచ్. ఇదైతే దొడుచుకుంటారు మీరు చూసి. ఇది ఏం పౌచ్ నాకు తెలియదు, కానీ ఎన్ని రోజులైందో పెట్టి కొంచెం డస్ట్ గా ఉంది. మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఉండి లైవ్ చూస్తే అబ్బా భలే ఉండేది. ఇందులో చాలానే ఉన్నాయి మీకు చూపించాల్సినవి. షార్ప్నర్ అంటే మా చెల్లి చేసే పనులు ఎట్లా ఉంటాయి అంటే, తనైతే చదివేది బీటెక్, కానీ తను చేసే పనులన్నీ కూడా ఒక ఎల్కేజీ యూకేజీ వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటాయి ఆల్మోస్ట్. ఇట్లా బొమ్మ ఎలేజర్స్, బొమ్మ షార్ప్నర్స్. అలాగే కృతికి మేము ఏదన్నా టాయ్స్ కొన్నా అమ్మ నాకు కొనలేదా అని అంటది అనమాట. అంటే అసలు ఈ పిల్ల తెలిసి మాట్లాడుతుందా, తెలియక మాట్లాడుతుందా, ఎందుకు ఇలా మాట్లాడుతుందా అనేది నాకు అర్థం అవదు. సో ఫైనల్ గా మా చెల్లి థింగ్స్ అన్ని ఇట్లా ఉంటాయి అనమాట. ఇది షార్ప్నర్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బస్ పాస్, కాలేజ్ బస్ పాస్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ప్లాస్టర్ ఎందుకు పెట్టుకుందా నాకు తెలియదు. ఎందుకు పెట్టుకున్నా? అవసరం అయితే ప్లాస్టర్తో అవసరం ఏముంటుందో నాకు తెలీదు. సో అది కూడా క్యారీ చేసింది. అండ్ పెన్, 2 పెన్సిల్స్ ఎక్స్ట్రా. ఇవి ఎక్కడికి కూడా నేను చెప్తా, తను కొనుక్కుంది అనుకోకండి. కృతి బాబా బర్త్డే ఇక్కడ చేసుకున్నాం కదా, అప్పుడు దీని ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు తల ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో చిన్నపిల్లలు పెన్సిల్స్ ఇలా ఇచ్చారు. అవన్నీ కూడా ఏం జాగ్రత్తగా భద్రపరుచుకొని దాచుకుంది అనమాట. అండ్ దిస్ వన్, ఈ పెన్సిల్స్. అండ్ ఇది వచ్చేసి వైట్నర్. ఇది వైట్నర్. సో ఇది యూజే కదా, ఎప్పుడైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు వైట్నర్ తో కవర్ చేస్తారు కాబట్టి అందరి దగ్గర ఉండేదే యూజువల్. ఇది మా చెల్లి ఫోటో. అసలు ఇందులో ఏమన్నా ఉందా, ఎందుకు దాచుకుందో నాకు అర్థం కావట్లేదు. సో ఇది అమ్మో ఈ ఫోటో. మా చెల్లి ఫేస్ మీకు నిజంగా కనిపిస్తుందా లేకపోతే నాకే అట్లా ఉందో తెలియట్లేదు, కానీ ఏంటిది? ఇది ఇది మొబైల్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పెన్ ఫ్రంట్ రాసుకోవచ్చు అండ్ మొబైల్ టచ్ కి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన మొబైల్ ఎప్పుడైనా చూసేటప్పుడు ఇక్కడ ఈ మధ్యలో గ్యాప్ లో పెడితే అది మనం పట్టుకోకుండానే అట్లా పెట్టేస్తే మనకి బాగుంటుంది అనమాట. సో చూసుకోవడానికి జస్ట్ ఇలా పెట్టేసి
ఇట్లా పెట్టేసుకుంటే ఫోన్ అనేది స్టాండర్డ్ గా ఇట్లా ఉంటది చూసుకోవడానికి. సో ఇది ఎందుకు క్యారీ చేస్తుందంటే లంచ్ టైంలో సిరీస్ అట్లాంటివి చూస్తుంది మా చెల్లి. మళ్ళీ ఆ సిరీస్ చూసొచ్చి ఇంటికి రాగానే అక్క నువ్వు ఇది చూసావా చూడకపోతే చూడు చాలా బాగుంటుందని చెప్తుంది. సో ఆ టైంలో మరి ఫోన్ అంటే అంతసేపు పట్టుకోవాలంటే మళ్ళీ హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది కదా. సో అందుకని ఇది క్యారీ చేస్తుంది. అండ్ సంథింగ్ ఏయో పిల్స్, ఏం పిల్స్, బాడీ పెయిన్స్. ఓ చదివి 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 స్ట్రెయిన్ అయిపోయి స్ట్రెస్ అయిపోయినప్పుడు షీ ఫీల్స్ వెరీ బ్యాడ్. సో ఆ టైంలో ఈ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తుందంట. అండ్ ఇంతే ఈ పౌచ్. ఇప్పుడు క్లీన్ చేసుకుంటది తగ్గుతున్నాను కాబట్టి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ దీంట్లో మెయిన్ థింగ్ ఈ క్యాల్సీ యాక్చువల్గా నాది. నేను డిగ్రీ చదివేటప్పుడు చాలా అష్ట కష్టాలతో మా అమ్మతో ఫైనల్గా లాస్ట్ సెమ్లో కొనిపించుకున్న ఈ క్యాల్సీ. నా దరిద్రం ఏంటో తెలియదు కానీ లాస్ట్ సెమ్లో లాక్డౌన్ వచ్చింది. బట్ సెమ్ అయితే ఆ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్లో కంప్లీట్ చేశారనమాట. సెమ్ అనేది గ్యాప్ ఇచ్చిన తర్వాత కరోనా ఆఫ్టర్ సెమ్ జరిగింది. అప్పుడు కొనుక్కున్నా కానీ ఒక్కసారి కూడా యూజ్ చేసింది లేదు. దీని అవసరం నాకు పళ్ళ, ఇది అట్లానే వదిలేసా. ఈరోజు మా చెల్లి బాగా యూజ్ చేస్తుంది. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా డర్టీగా చేసింది చూసారా. అంటే సంథింగ్ ఏదో తినే పదార్థాలు దీంట్లో పెట్టినట్టుంది. గ్రేవీ ఒలికింది పప్పు. ఓకే ఓకే తిను క్యారేజ్ లంచ్ బాక్స్ కూడా దీంట్లోనే క్యారీ చేస్తుంది అనమాట. సో ఆ గ్రేవీ ఏదైతే ఉందో అది ఒలికిందంట. సో అప్పుడే క్లీన్ చేసుకుంటే బెటర్ కదా టిష్యూస్ తో. చేయదు, మనం తవ్వకాల్లో తవ్వాలి కదా. మనం తవ్వాక చీ అన్న తర్వాత అప్పుడు చేస్తుంది. అండ్ ఫైనల్ గా సెకండ్ జిప్ లో ఇవే, ఇంకేం లేదు. ఇప్పుడు 2 జిప్స్ తీసాము. అందులో మనకి ఏమైనా ఉపయోగపడినాయి అంటే ఆ మార్కర్స్, సంపెన్స్ అవి మాత్రమే మనకి ఉపయోగపడినాయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మెయిన్ జిప్, వాయో థర్డ్ జిప్ లో వచ్చేసి వాటర్ బాటిల్ కావాలి కాబట్టి క్యారీ చేస్తారు. అండ్ నెక్స్ట్ అండ్ ఈ బాటిల్ దేనికి యూజ్ చేస్తారో నేను చెప్తాను. ఇది యాక్చువల్ గా బటర్ మిల్క్ తీసుకెళ్ళింది కాబట్టి ఇట్లా ఉంది. క్లీన్ చేయాలంటే నేను తను రాగానే తన డ్రెస్ అయితే చేంజ్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. యూనిఫామ్ తో చేస్తే బాగోదు కదా అని చెప్పి. అండ్ అందుకని ఏం తీయలేదు, జస్ట్ లంచ్ బాక్స్ ఒకటి తీసేసింది అనమాట. అండ్ ఇది బటర్ మిల్క్ తీసుకెళ్ళింది. అండ్ ఇది ఇందులో బటర్ మిల్కే కాదు, ఒక రోజు బటర్ మిల్క్, ఇంకో రోజు చియా సీడ్స్, ఇంకో రోజు కటోరా విత్ సుగంధ, అట్లా వాటర్ క్యారీ చేస్తుంది. ఎందుకంటే హైడ్రేట్ గా ఉండాలి కదా. సో కాలేజ్కి వెళ్ళినప్పుడు చదువుతున్నా లేదా అది మ్యాటర్ కాదు, తను హైడ్రేట్ గా ఉండాలి కాబట్టి, హెల్దీగా ఉండాలి కాబట్టి ఇట్లాంటి ఈ మధ్యన క్యారీ చేస్తుంది. ఓకే ఈ రెండు ఎక్స్క్యూజ్ చేయొచ్చు, ఉపయోగమే కాబట్టి. అండ్ ఈ బాటిల్ కూడా ఒక స్టోరీ ఉంది, చెప్తా. మా చెల్లికి ఎన్ని బాటిల్స్ కొనిపెట్టి తనకి క్యారీ చేయడానికి పంపించినా అది అంతర్గతం అయిపోద్ది, అది ఎవరికి కనిపెట్టవు అనమాట. మనం సిబిసిఐడి వాళ్ళని అలాంటి వాళ్ళని పిలిచి మనం ఇన్వెస్టిగేషన్ చేయించినా అవి అసలు బయట పడవు. అట్లా వాటినన్నిటిని మాయం చేస్తుంది. ఇది నాది అక్క, ప్లీజ్ అక్క ఇవ్వక్క అని అంటే సరే దానం చేశాను అనమాట. సో నేను చాలా దయాత్మురాలి. సో నా అంత మంచిదా అక్క దొరకటం మేబీ తన అదృష్టం అనుకుంటా. అండ్ నెక్స్ట్ కేబుల్. ఇది ఫోన్ తీసుకెళ్ళింది, స్పోర్ట్స్ తీసుకెళ్ళింది. అండ్ ఇది ఒక లెక్క. మరి ఛార్జ్ అయిపోతే ఛార్జ్ చేసుకోవాలి కదా. సో నాకు ఒక డౌట్, ఫోన్ అలౌ చేస్తారు ఓకే, అండ్ పోర్ట్స్ అంటే ఓకే, ఇది ఎలా ఛార్జ్ ఎక్కడ చేసుకుంటామని తీసుకెళ్ళారు? అలా సోదొద్దు, ప్లగ్ బాక్స్ కి ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకుంటారు. క్లాస్ రూమ్ లోనే నా బెంచ్ పక్కనే స్విచ్ బోర్డ్ ఉంటుంది. క్లాస్ రూమ్ లోనే స్విచ్ బోర్డ్ కే ప్లగ్ చేసుకుంటుందంట. నాకు తెలిసి మీ క్లాస్ లో ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు? 70 మెంబర్స్ ఉన్నప్పుడు 70 మెంబర్స్ దానికే ఛార్జ్ చేస్తారా అనిపిస్తుంది. మనకి ఎందుకులే. ఇది కూడా మనం ఏంటి బ్యాక్ టూర్ చేస్తున్నాము. ఇది ఒకటి బయటపడింది. అండ్ ఫైనల్ గా ఈ జిప్ లో ఇంకా ఏదైనా పెట్టుకుందంటే లంచ్ బాక్స్ అనమాట. లంచ్ బాక్స్ చాలా చిన్నగా ఉంటుంది, ఎక్కువ తిందు. మా చెల్లి రైస్ మానేసింది ఒక 3 months నుంచి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు అలాంటివి పాపం తింటుంది. డైట్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. మా చెల్లి డైట్ సక్సెస్ఫుల్ గా తను ఏదైతే కోరుకుంటుందో అదంతా కూడా జరగాలని మనం మనస్ఫూర్తిగా దేవుడిని అయితే ప్రార్థించుకుందాం. నెక్స్ట్ థర్డ్ జిప్ లో ఇదన్నమాట. అండ్ ఫైనల్ గా మీరు కోరుకుంటున్నది, మనం ఆశించేది కొన్ని ఇందులో ఉంటాయి. ఏంటంటే బుక్స్. వాళ్ళు నానంటి వాళ్ళు చెక్ చేస్తే బుక్స్ అనేవి మనకి దొరకాలి కదా. సో అందుకని బుక్స్ 1 2 3 4 5 6 7 8 బుక్స్ లో 9 బుక్స్ లో
ఒక 3 రికార్డ్సే ఉన్నాయి. అమ్మగారు రికార్డులు రాయాలి కాబట్టి. కాలేజీ పేరు కనిపిస్తుంది అనుకుంటా. ఇవన్నీ ఒకరికి నచ్చుతాయో లేదో నాకు తెలీదు, తనకు యూజ్ అవుతాయో లేదో నాకు తెలీదు. ఓవరాల్గా మా చెల్లి బ్యాగ్లో నాకు ఏదైనా నచ్చేది ఉందండి. దీనికి మటుకు ఖచ్చితంగా మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. అది ఎవరితో చూపించేస్తాను, చూసేయండి. మా చెల్లికి నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అనమాట. నాకు నా చిన్నప్పటి నుంచి పవర్ స్టార్ ఫ్యాన్. నేను ఫ్యామిలీ మొత్తం ఒక దిక్కు, మేమంతా ఒక దిక్కు అన్నట్టు ఉండేది. మా అమ్మ కానీ, మా పిన్ని వాళ్ళు కానీ, మా బాబు అందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఎందుకో తెలియదు కానీ నేనైతే పవర్ స్టార్ ఫ్యాన్ అనమాట. నాకు చాలా ఇష్టం. అండ్ నేను కాలేజీ చదివేటప్పుడు అండ్ నేను ప్యాడ్స్ క్యారీ చేసేటప్పుడు ఈయన ఉన్న ఫొటోసే ఎక్కువ నేను యూజ్ చేసేదాన్ని. మళ్ళీ మా చెల్లి అగైన్ యూజ్ చేస్తుంది, రీసెంట్గా తెప్పించుకుంది అనమాట. సో పార్టీ లోగో బ్యాగ్లో తవ్వకాలు అయితే తవ్వటం జరిగింది. నాకు తెలిసి ఇందులో మిస్ అయినవి కూడా నేను చెప్తాను. ఏం మిస్ అయినాయో తెలుసా? చాక్లెట్స్ ర్యాపర్స్. అది ఎందుకు మిస్ అయినాయో తెలుసా? మా చెల్లి పాపం డైట్లో, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చిన కొత్తలో కొంచెం క్యూరియాసిటీ అనేది ఎవరికైనా ఉంటుందన్నమాట. అవతల వాళ్ళ దాంట్లో ఏముందో చూడాలి అని చెప్పి, మా చెల్లి దాంట్లో ఏముందో చూడాలని నాకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి నేను చెక్ చేసినప్పుడు మోర్ ఓవర్ బుక్స్ కంటే ఎక్కువ చాక్లెట్ ర్యాపర్సే ఉన్నాయి. సో డైరీ మిల్క్ చాక్లెట్, కిట్ క్యాట్ చాక్లెట్, పర్క్, అసలు లేని అసలు ఆ ప్రోడక్ట్ అంటూ లేదు. అసలు మా చెల్లి ఒక రివ్యూ ఇవ్వచ్చు కూడా చాక్లెట్స్ గురించి, అన్ని చాక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు పాపం ఎంతో భక్తి శ్రద్ధలతో డైట్లో ఉంది కాబట్టి ఒక్క చాక్లెట్ ర్యాపర్ కూడా దొరకలేదు. బట్ సమ్వేర్ నాకైతే డౌట్ ఉంది, ఏమో కాలేజ్లో తినేస్తుందేమో, అందుకనే మనకి పైసలు లేదేమో అని చెప్పి. సో పైసలు లేవని చెప్తుంది, అస్సలు నమ్మకూడదండి. మనం అక్కలందరికీ ఒకటే చెప్తున్నాను, మనం కనిపించిందంతా నిజమని అనుకుంటాం, అస్సలు నిజం కాదు. చెల్లెళ్ళ నిజ స్వరూపం మనకి బయట పడదు, అంత చిక్కనేది అనమాట. ఎప్పుడొకప్పుడు బయట పడతారు. బట్ మా చెల్లి డైట్లో ఉంది కాబట్టి చాక్లెట్స్ యూజ్ చేయట్లేదు, తింటలేదని నేను ఫీల్ అవుతున్నా. అండ్ కృతికి మాకు తెలిసిన వాళ్ళు ఒక చాక్లెట్ ఇస్తే ఫ్రిడ్జ్లో పెట్టి అది లీగల్గా ఒక 10 days వెయిట్ చేసినా మా చెల్లి తెలియదు. చాలా అంటే చాలా చూసా, తినుద్దేమో, కంట్రోల్ చేసుకోకుండా తింటుందేమో అంటే తెల్ల. ఓపెన్ చేసిన తర్వాత కూడా తింటదేమో అని అడిగితే తెల్ల. నేనైతే చాక్లెట్స్ తిన్నా, నాకు అసలు నాకు పెద్దగా చాక్లెట్స్ అంటే నచ్చవు కూడా. ఓన్లీ నేను తింటే పర్కర్, కిట్ క్యాట్ అంటే లోపల ర్యాపర్ ఉండి విత్ క్రీమ్ ఉంటే తింటాను అనమాట. ప్యూర్ చాక్లెట్ నాకు అస్సలు నచ్చదు, నేను అసలు తిన్నాను చాక్లెట్స్ అనమాట. నేను ఎక్కువ స్పైసీ ఫుడ్ ఇష్టపడతాను. అండ్ కృతికి డైలీ 2 bites అలా ఇచ్చినప్పుడు తింటదేమో అని అడిగా. వద్దులేక్క డైట్లో ఉన్నాను, అది కూడా చాలా కష్టంగా చెప్పేది. వద్దులేక్క డైట్లో ఉన్నాను కదా అని చెప్పి. ఓకే, తన డెడికేషన్కైనా తను అనుకున్నది నెరవేరాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో బ్యాక్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మొబైల్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే దివాళీ హాలిడేస్ కాబట్టి మా చెల్లికి ఇవాళ రేపు ఖాళీగా ఉంటుంది కాబట్టి. సో చిన్న పాప కూడా నిద్రపోతుంది, తను మనకి కన్వీనియంట్గా టైం ఇచ్చినప్పుడే మనం యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి మా చెల్లి మొబైల్ చెకింగ్ వీడియో, అంటే తన మొబైల్లో ఏమున్నాయి కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి.